కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఎప్పుడు వేస్తారా అని. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు దిగ్బంధించారు. మాకు మెగా డిఎస్సి ఇస్తావా లేదా, 25,000 పోస్టులు భర్తీ చేస్తావా లేదా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎందుకోసం మీ ఆందోళన? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తవుతా ఉంది. ప్రతి ఏటా డిఎస్సీ అని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ ఇవ్వని ఏకైక ప్రభుత్వం బహుశా రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే దక్కింది ఆ కీర్తి. అందుకని ఇప్పటికైనా చివరి సంవత్సరమైనా ఈ క్షణానైనా మెగా డిఎస్సీ ప్రకటించండి. ఖాళీలు లేవపోని బోర్డని ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది. విద్యాశాఖ మంత్రి గారు నిజంగా విద్యాశాఖ కనీసం అర్హత లేని విద్యాశాఖ మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావడం నిరుద్యోగులకు తీవ్రమైన శాపంగా మారింది. నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు. 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపు జనవరిలో దాదాపు 5,000 ఉద్యోగాలు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం చెప్పిన ప్రకారం దాదాపు 30,000 ఖాళీలు, 30,000 పైగా ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు. మెగా డిఎస్సీ ప్రకటన తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో అరెస్టులు కూడా చేశారు. అరెస్టులతో పోరాటాలను ఆపలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చించి మెగా డిఎస్సీ తక్షణం ప్రకటించాలని, జనవరి మొదటి వారంలో కనుక మెగా డిఎస్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని తాడేపల్లి ఆఫీస్ ముట్టడి చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. లక్ష్యాన్ని ఎలా చూడాలి? గతంలో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి జనవరిలో నోటిఫికేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, పొలాలని బ్యాంకుల్లో తాకట్లు పెట్టి ఈరోజు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో ఉన్నప్పటికీ ఈరోజు అదిగో డిఎస్ ఇదిగో డిఎస్ అని కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైనాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మాత్రం కేవలం 750 మాత్రం ఖాళీలు చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్రంలో విసిగిపోయి ఉన్నారు. డిఎస్సీ ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణమన్నట్లుగా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది డిఎస్ అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం చేస్తూ ఉంది. ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఒక్కసారిగా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికీ అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతా ఉన్నారు. ఇదే విధంగా దీన్ని కొనసాగించి జనవరి 1st వీక్లో డిఎస్సీ నోటిఫికేషన్ భర్తీ చేయకపోతే రాష్ట్రం మొత్తం విజయవాడలో సీఎం ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేటువంటి జగన్ ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా మమ్మల్ని సంవత్సరం నుంచి డిఎస్సీ వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాడు. ఏ నెల కానెల ఇప్పుడు అని ఆశపడి మేము ఇళ్ళకి వెళ్లకుండా హాస్టల్స్లో బయట డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి అప్పులు ఉన్నాయి. ఎవ్వరు ఆర్థికంగా స్ట్రాంగ్ కాదు. అందరూ బయట నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు. ఏ నెల కానేలా వస్తుందనే ధైర్యంతో ఇక్కడ ఉంటే ఇంకా అవకాశం లేదు ఇంకొక వారం తర్వాత రావడానికి కూడా. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను వృద్ధా పింఛన్ ఇస్తున్నా 3,000 అనుకుంటున్నాడేమో. ప్రతి ఒక్కరికి ఒక మనవడు, మనవరాలు ఉన్నారు. నిరుద్యోగులు దాంట్లో డిఎస్సీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. మేము చెబితే మా అవ్వ, మా తాత ఎవరికి ఓటేస్తారు? నీకేస్తారా? నువ్వు ఇచ్చే 3,000 కాదు, నువ్వు మాకు ఉద్యోగం ఇస్తే జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాం. మేము కోరుకునేది ఒక్కటే, ఈ వారం లోపైన మాకు మెగా డిఎస్సీ విడుదల చేస్తే మేము ఆలోచన చేసి నేను ఇంకొకసారి నిలబెడతాం. లేదంటే స్టడీ చైర్స్లో ఉండాల్సిన మేమందరం రోడ్డెక్కి నీ చైర్ తీసేస్తాం. ఇది మాత్రం ఖచ్చితం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు? మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటి? నేను సంవత్సరం 3 నెలల నుంచి ఉన్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన. పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ప్రతి నెల బయట అప్పు తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి స్టడీ హాల్స్లో ఉండి కోచింగ్ తీసుకుంటున్నా. ఆరోగ్యంగా అయితేనేమి, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఒక ఆశ, ఉద్యోగం వస్తే సెటిల్ అవుతాము, బాగుంటుంది జీవితం అని. ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ ఎలాంటి మూమెంట్ లేదు, కదలిక లేదు. అంటే ఎప్పటికప్పుడు ఒక కలిగిస్తున్నాడు. పోదాం అనుకునే టయానికి ఆగస్టు నుంచి ఆగస్టు వస్తుంది, టీచర్స్ డేకి వస్తుంది, అక్టోబర్ దసరా కానుక, నవంబర్లో ఇస్తారు, డిసెంబర్ క్రిస్మస్ కానుక, ఆయన బర్త్డేకి ఇస్తారు. ఇంకా ఇప్పుడున్న ఒకే ఒక ఆశ జనవరి 1. అది కానీ లేకపోతే ఈ 4 years డిఎస్సి ఎగ్జామ్ కోసమని చదివినాము. ఈ 2 నెలలు మాత్రం నేను ఎట్లా కుర్చీలోంచి బయటకు తీసుకురావాలని మాత్రమే టెలిగ్రామ్లలో, వాట్సాప్లలో, గ్రూప్స్లలో, ఎఫ్బీలలో, ఇన్స్టాలలో కేవలం నిన్ను ఎట్లా తొక్కాలని మాత్రమే ప్రయత్నం చేసి దానికి మాత్రమే మేము పోరాడతాం. ఓపెన్గా చెప్పేస్తున్నాం. దీనివల్ల ఏం చేస్తారు? మహా అయితే మా రేషన్ కార్డు తీసేస్తారు. మాకేమైనా ఉద్యోగాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? నీ రేషన్ కార్డు వల్ల మాకు ఉపయోగమే లేదు. ఉద్యోగం అన్న వస్తే బాగుపడుతుంది కానీ ఒక తరము నువ్వు దానికంటే ఏం చేయలేవు.
నువ్వు ఏదో బటన్ నొక్కాలనుకుంటున్నావు, రేపు ఎలక్షన్స్ రోజు నీ ఫ్యాన్ పక్కన కాకుండా మిగిలిన వాటి దగ్గర నొక్కితే ఎక్కడో ఎగిరి పడతావు. ఇదొక్కటే నీకు ఇచ్చే అవకాశం. జనవరి 1 కానీ మెగా డిఎస్సి వదలకపోతే ఈ 2 నెలలు మేము పోరాడేది కేవలం నిన్ను గద్దె దింపడానికే. మరికొంతమంది నిరుద్యోగులు మంతున్నారు. చెప్పండి, ఈరోజు డిఎస్సి కోసం మీరు ఆందోళన చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 4 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఎంతోమంది నిరుద్యోగులు ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగినది. 4 ఏళ్ల నుంచి ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతూ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ ఎన్నికల సమయం వస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం మొద్దు నిధుల్లో ఉండి ఇంతవరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా ఆక్రోశానికి గురై ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముట్టడించడం జరిగినది. ఒక నిరుద్యోగుల తరపున మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే పాదయాత్ర సమయంలో నువ్వు మాట ఇచ్చావో ఆ మాట తప్పి ఇవాళ నిరుద్యోగుల ఆక్రోశానికి గురైనావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగుల పక్షాన సూటిగా స్పష్టంగా తెలుసుకుంటున్నాం. నువ్వు ఏదైతే పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినావో ఆ మెగా డిఎస్సిని విడుదల చేయాలని, లేకపోతే పక్క రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఏ విధంగా అయితే అధికార పార్టీకి నిరుద్యోగుల ఆక్రోశం తగిలి నిరుద్యోగులు ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికలలో అధికార పార్టీకి అదే పరిస్థితి అదే గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏ ప్రభుత్వాలైనా మన ఊరు సాధించాలంటే ఖచ్చితంగా నిరుద్యోగుల యువత మద్దతు తప్పనిసరి. అలాంటి మద్దతు కోల్పోయినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడే పీఠం కదిలినాయి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి నోటిఫికేషన్ వదలకపోతే ఖచ్చితంగా ఇంటికి పంపించే బాధ్యత నిరుద్యోగులు అందరం కూడా ముక్త కంఠంతో మేము తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది? ఎమ్మిగనూరు నుంచి వచ్చినాం సార్. మేము 4 years నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఇక్కడే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఎన్నో బళ్ళు నూతనంగా తయారు చేసినారు, కానీ సరైన ఉపాధ్యాయులు అయితే పిల్లలకు జ్ఞాన నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ప్రశ్నించుకోండి మీరే. పెద్ద పెద్ద స్కూళ్ళు కానీ, ఫర్నిచర్స్ కానీ, గ్రంథాలయాలు కానీ, పెద్ద పెద్ద గ్రంథాలయాలు కానీ ఎన్నో ఇచ్చినాడు స్కూళ్ళకి. కానీ విద్యార్థులు ఎక్కువైనప్పటికీ సరైన ఉపాధ్యాయులు లేక విద్యార్థులు వేరే ప్రైవేట్ స్కూల్లో బాట వలసపోతున్నారు. అంతేకాకుండా సరైన ఉపాధ్యాయుడు లేని స్కూళ్ళు విద్యార్థులకు జ్ఞాన నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ కానీ మెర్జి జరిగి ఎన్నో వేల మంది విద్యార్థులంతా ప్రైవేట్ స్కూళ్ళకు వలసలు వెళ్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మొత్తం దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని అంటున్నారు పెద్దలు. కానీ తరగతి గదిలో సరైన ఉపాధ్యాయులు లేక పిల్లలు పోతే ఇంకా జ్ఞాన నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది? మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మీరే ఒకసారి ఆలోచించుకోండి. జ్ఞాన నిర్మాణము కొరకు స్కూల్లో టీచర్లు అనేది అవసరం. టీచర్ లేని స్కూళ్ళు ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మీరే ఆలోచించుకోండి సీఎం గారు. థ్యాంక్ యూ సార్. గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. కొన్ని లక్షలు పోసి హాస్టల్లో ఉండి కోచింగ్లు తీసుకుంటూ మేము 4-5 ఏళ్ళ నుంచి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాం సార్. మేము ఎందుకు ఈ 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామంటే సీఎం జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మెగా డిఎస్సి వేస్తాను, సంవత్సరం డిఎస్సి వేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు మేము ఒక రోజు వేస్తారని ఆ ఆశతోన కొన్ని లక్షల రూపాయలు పోసుకొని 4 ఏళ్ల నుంచి మేము మా జీవితాన్ని నిర్వ్యంగం చేసుకొని మేము కష్టపడి చదువుతున్నాము. కానీ ఈరోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సీఎం గారు మా మీద దయ ఉంచి డిఎస్సి త్వరగా ఈ జనవరి 1st వీక్లో వేయాలని మేము కోరుకుంటాం. లేకుంటే ఆయనకి కంపల్సరీ మేము నెక్స్ట్ మేము కూడా గిఫ్ట్ ఆయనకి మేము ఈ 5 ఏళ్ళ కన్నా కష్టమే ఆయనకి ఈ 2 ఏళ్ళు మేము చూపిస్తాం గ్యారెంటీ. 700 పోస్టులే ఉన్నాయి, 25,000 పోస్టులు మీరు అడిగినట్టు సెంట్రల్ గవర్నమెంట్ 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పిందండి. వీళ్ళు ఎట్లా చెప్తారు నాకు అర్థం కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పార్లమెంట్లో 25,000 పోస్టులు అని చెప్పినారు. ఒకసారి 700 పోస్టులు అంటారు, ఒకసారి 8,000 పోస్టులు అంటారు, ఒకసారి 12,000 పోస్టులు అంటారు. ఏదో వాళ్ళు కూడా క్లారిటీ లేదు. ఏదేమైనా కానీ నిరుద్యోగులు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ప్లీజ్ దయచేసి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరని నేను కోరుతున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు తన మాట నిలబెట్టుకొని నెక్స్ట్ టైం సీఎం అయినారు. మీరు అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం సీఎం అవుతారు. లేదంటే కంపల్సరీ మీరు ఇంటికి పోవాల్సిందని నేను ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. ఉపాధ్యాయ నిరుద్యోగులు ఓటేస్తున్నారు, తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. డిఎస్ అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని బల్లగొద్ది చెప్పినాడు. ఆ రోజు ఈయన అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులని సర్దుబాటు చేసినారు, స్కూల్ని మెర్జ్ చేసినారు. అంతేకాని ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఏ రోజు ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పుడు 5 లక్షల విద్యార్థులు ఇక్కడ డిఈడి విద్యార్థులు బీడీ అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు.
ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ అంటున్నారు. ఇంకా సమయం కూడా లేదు, ఒక నెల ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు డిఎస్ నోటిఫికేషన్ సంబంధించి. మంత్రి గారేమో ఒక్కొరు ఒక రకంగా చెప్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ఆదిమూలపు సురేష్ గారు ఒక రకంగా చెప్తున్నారు, ఇప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు ఒక రకంగా చెప్తున్నారు. అసలు సీఎం నుంచి అంటే స్పందనే లేదు. 5 లక్షల కుటుంబాలు ఇప్పుడు నరవటి మీదకి వచ్చి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. ఎందుకు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరమైన ఉపాధ్యాయ పోస్టులని వీళ్ళు సర్దుబాటు చేస్తున్నారు. వేరే రంగాల్లో తక్కువ అమౌంట్ కేటాయించిన ప్రాబ్లం లేదు, కానీ పేద విద్యార్థులు చదువుకునే ఈ ప్రభుత్వ పాఠశాలలను వీళ్ళు మెర్జీ చేయడం వల్ల, ఉపాధ్యాయులు సర్దుబాటు చేయడం వల్ల విద్యార్థులకి నాణ్యమైన విద్య అందడం లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకైనా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతిస్పందించాలని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే సమాజానికి ఎంతో అవసరమైన ఉపాధ్యాయ పోస్టులని ఇప్పుడు వీళ్ళు ఇలా పేచడం పెట్టడం చాలా బాధాకరం అండి. సో ఇప్పుడైనా ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమనగా, ఇప్పటికైనా సమయంగా ఉంది, ఒక నెల మంత్. ఎంతోమంది 5 లక్షల కుటుంబాలు ఇప్పుడు ఆవేదన చెబుతున్నారు. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, అసలు చాలా మానసిక వేదనకు గురవుతున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే తెలంగాణలో ఒక నిరుద్యోగుడు ఎలా అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి తాను నిరూపించుకుందో, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి నిరుద్యోగి కూడా పోటీ చేసి వాళ్ళు కూడా రాజ్యాధికారం కోసం మీ పాటుపడతారని నేను ఆశిస్తున్నానని. కాబట్టి ఇక్కడ నుంచి నేను తెలియజేసేమనగా, ఈ డీడీ అభ్యర్థులు కానీ బీడీ అభ్యర్థులు కానీ ఐక్యమత్యంతో ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తుందిగా కోరుతున్నాము. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఒకటే కోరుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నిరుద్యోగులు ఏకమైతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్కి పట్టిన గతే ఈ రాష్ట్రంలో కూడా పడుతుంది. బరెలక్కలాగా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే 25,000 పోస్టులకి రాబోయేటువంటి జనవరిలోనే నోటిఫికేషన్ ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామంటున్నారు నిరుద్యోగులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.